కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. మహాలక్ష్మి పథకంతో మహా మోసం చేసి మహిళలను వంచిందని అన్నారు. నెలకు 2,500 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతు రుణమాఫీపై సవాల్ చేస్తే ఏముందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఓట్లు అడిగితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మహాలక్ష్మి అని మహా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. జీతం పడ్డట్టు 1వ తారీఖు నాడు 2,500 ఇస్తా అన్నాడు. 4 నెలలైంది చెల్లె పడ్డాయి. ఎవరికన్నా 2,500 అంటే నెలకు 2,500 అంటే 4 నెలల మీద ఎంత పోయినట్టు 10,000 పోయినాయి. 10,000 కాంగ్రెస్ వాడు ప్రతి అక్కకు చెల్లెకు బాకీ పడ్డాడు. ఎవరన్నా మీ ఊర్లలో కాంగ్రెస్ వాడు వచ్చి ఓటు అడిగితే బిడ్డలు 10,000 బాకీ పడ్డావురా అవి ఇచ్చినాకే ఊళ్ళకి రావాలి ఓటు అని చెప్పాలి. అడగాలి నవ్వుతా సీపులు గడ్డలు పట్టుకొని తయారు ఉండాలి. ఏమన్నా ఆయన అప్పుడు ఏం చెప్పినావు? మాకు బాండ్ పేపర్లతో రాసిచ్చినావు, చేతులల్లో పట్టుకున్నావు. ఇప్పుడు ఏమైంది అంటే చేతుల్లో పట్టుకున్నావు. నీవు ఆ 10,000 ఇచ్చినాకనే మళ్ళీ రావాలని అడగాలి. అంతేనా కాదా? ఇది మోసం కాదా? రుణమాఫీ రాగానే 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడు. చేసిండు అసలే. మొన్న నేను అడిగిన మళ్ళా కొత్త డ్రామా పెట్టిండు. మొన్న వచ్చి 7 రూపాయలు అమ్మవారి మీద ఒట్టు మళ్ళీ చేస్తా అంటుండు. బిడ్డాను రాగానే మొదటి సంతకం పెడతాడు. 100 రోజుల్లో చేస్తాడు. 150 రోజులైనా ఇంకా నువ్వు చేస్తలేవు, నీ సంగతి ఏంటని చెప్పి గట్టిగా అడిగిన. నేను దమ్ముంటే నువ్వు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? నేను నా ప్రజల కోసం ఎమ్మెల్యే పదవి వదులుకుంటాను. తోక మున్సిపాలిటీ 6 గ్యారెంటీలు అమలు చేయి, 2 లక్షల రుణమాఫీ చేయి. నువ్వు మాట మీద నిలబడితే నేను రాజీనామా చేస్తా. నువ్వు అమలు చేయకపోతే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని అడిగినా. చేసిందా? తోక ముడిచిండు. అమరవీరుల స్తూపం దగ్గర రమ్మంటే తోక ముడిచిండు. ఇవాళ ఊర్లో పోయిన వడ్లు అమ్ముడు పోతున్నాయా? ఎంత తిప్పలు పెడుతుండు. కేసీఆర్ ఉండగా వడ్లు కొన్నాడు. వీళ్ళు ఏమన్నారు? 500 బోనస్ ఇస్తామన్నారు. వచ్చిందా వడ్లకు బోనస్? బోనస్ వస్తే కాంగ్రెస్ కోటైంది. 500 బోనస్ రాని వాళ్ళంతా చాలు గుర్తుకు వెంకటరామరెడ్డి గారికి ఓటేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అక్క జిల్లాలకు ఏం చెప్పిండు?